హాయ్, వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి. హోప్ మీ అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఏంటి బొమ్మల కలువా ఏంటి అనుకుంటున్నారా? కాదు కాదు, గోవింద్ టెర్రకోటకు వెళ్ళి ఏంటంటారు, మీకు వీడియో చూపించాం కదా అక్కడ ఏముంటాయని. మరి మేము కొనుక్కున్నా కూడా మీరు చూడాలి కదా. కొంచెం లేట్ అయింది, ఏమనుకోవద్దు. ముందుగా నా చేతిలో ఏంటున్నాయో గెస్ట్ చేసి కామెంట్ చేయండి, లాస్ట్లో చెప్తాను వీటి గురించి. ఈ మ్యూజిషియన్స్ది సెట్ చాలా నచ్చింది నాకు. సన్నాయి ఊదుతున్నట్టు, సితార్ వాయిస్తున్నట్టు, ఇందులో డ్రమ్స్ ప్లే చేస్తున్నట్టు, తబలా ప్లే చేస్తున్నట్టు కూడా ఉన్నాయి. వీటికి ఇంకా కలర్స్ కూడా వేసి ఉన్నాయి, బట్ నాకు ఇది న్యాచురల్గా అనిపించి నేను ఇది తీసుకున్నాను. మనకు బోర్ కొడితే దీని మీద చక్కగా స్టోన్ వర్క్ ఆర్ పెయింట్ వర్క్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐటమ్ చూసే ముందు, మీలో ఎంతమందికి వాటర్లో పూలేసి డెకరేట్ చేయడం ఇష్టం? మనకి నెక్స్ట్ 2 నెలలు పోతే శ్రావణ మాసం వచ్చేస్తుంది. చక్కగా ఇలా గడప బయట నీళ్ళు వేసి 2 పూలు వేసుకుంటే కలకల్లాడుతుంటుంది. అందుకని నా దగ్గర ఎన్ని ఉర్లి ఉన్నా పిచ్చే. ఈసారి చిన్న సైజ్వి 2 తెచ్చా, ద్వారానికి అటు ఇటు పెట్టుకుందామని. 55 రూపీస్ ఈచ్. అండ్ ఈ మ్యూజిషియన్స్ సెట్ కాస్ట్ చెప్పలేదు కదా, ఇది ఒక్కొక్కటి 125 రూపీస్. అండ్ నాకు చాలా అట్రాక్టివ్గా అనిపించిన ఇది క్యాక్టస్ షేప్లో ఉన్నటువంటి మన ఫ్లవర్ వేజ్. ఏంటంటే ఇది టోటల్గా 3 పీస్ సెట్ అన్నమాట. నాకు బాగా నచ్చింది. 3 పీస్ మనమే ఏం చేసుకుంటాంలే అనుకుని పల్లవి నేను కలిసి వెళ్ళాం కదా, నాకు అది అక్కడ పరిచయం చేసింది కదా గోవింద్ టెర్రకోట అనేది ఒక ప్లేస్ ఉందని. సో నేను దానికి గిఫ్ట్ చేసేసాను ఆ చిన్నది 3 పీస్ సెట్లో భాగంగా. సో ఇది 3 పీస్ వచ్చి 300 రూపీస్ అలా పడింది మాకు. అండ్ ఇందాక మీ అందరికీ చెప్పాను కదా, ఈ బుజ్జి బుజ్జి పెంగ్విన్స్ ఏంటో కనుక్కోండి అని. ఇది సాల్ట్ వేసుకునేది, ఇది పెప్పర్ వేసుకునేది. ఇవి జత వచ్చేసి 70 రూపీస్. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎక్కడికి ఆగండి, వెళ్ళే ముందు కింద లాంగ్ వీడియో ఒకటి పెట్టాను ఇవాళ, అది క్లిక్ చేసి చూసి కామెంట్ చేసి వెళ్ళండి. బాయ్.